నమస్తే. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి ఈ సామెత గురించి వీడియోలో మాట్లాడదాం. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ వార్మింగ్ ఉంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని చివరి దాకా చూడండి. ప్రతిరోజులా ముందుగా దేవుడికి పూజ చేసేసి అలాగే చిన్న రిక్వెస్ట్ కూడా పెట్టేశాం. స్వామి ఈరోజు కొంచెం ట్రాఫిక్ తగ్గించు, అలాగే ఇంకా ఈ వీడియోకి మంచి వ్యూస్ కూడా ఇవ్వు అని. అలా రోజువారీ పూజను కంప్లీట్ చేసుకుని కొంచెం బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసానండి. మళ్ళీ అక్కడ హెవీగా బ్యాటింగ్ చేయాలని 5 నిమిషాల్లో రెడీ అవుదాం అనుకున్నా, కానీ గడియారం మాత్రం అది నీకు కుదరదు బాస్ అని అంటుంది. ఎట్టకేలకు రెడీ అయిపోయి ఇప్పుడు నేను బయలుదేరేసా. బెంగళూరు ట్రాఫిక్ అంటే ఒక చిన్న అడ్వెంచర్ మూవీ లాంటిది. ఎప్పుడు సిగ్నల్ పడుతుందో, ఎక్కడి నుండి మన ట్రాఫిక్ మామ వస్తాడో అని ఒక చిన్న టెన్షన్తో ఉంటాం. స్టార్టింగ్ ఈ వీడియోలో కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అని ఎందుకన్నానంటే, మా ఫ్రెండ్ వాళ్ళు రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది. వాళ్ళ అత్త మావ వాళ్ళ కోసమని ఒక కొత్త ఇంటిని కొన్నారు. వాళ్ళ కోసం ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి, మనం కష్టపడాల్సిన అవసరం లేకుండా అదృష్టవశాత్తు అన్నీ మనకు సిద్ధంగా దొరకడం ఈ సామెత ఉద్దేశం. ఇలా అందరికీ కుదరలేండి. లొకేషన్ ఇందిరానగర్ 2nd ఫేజ్. హౌస్ మాత్రం చాలా బాగుంది. చివరికి మా ఫ్రెండ్ వాళ్ళ కొత్త ఇంటికి చేరుకున్నాను. బయట నుంచి ఇల్లు చాలా అందంగా కనిపించింది. నేను మాత్రం ఒక్కసారిగా అనుకున్నా, వావ్, ఇలాంటి ఇల్లు కొనాలంటే ముందు యూట్యూబ్లో 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి అనుకున్నా. అంతేగా, మీ సపోర్ట్ ఉంటే అది కుదరని పనే. గృహప్రవేశ కార్యక్రమం చాలా బాగా జరిగింది. అందరూ ఆనందంగా ఉన్నారు. కొత్త ఇంట్లో మొదటి అడుగు పెట్టే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఇందిరానగర్ 2nd ఫేజ్లో ఉంటుంది ఈ హౌస్. మొత్తం 4 ఫ్లోర్స్ ప్లాన్ చేశారు. 2 ఫ్లోర్స్ రెంట్ పర్పస్, ఇంకా 2 ఫ్లోర్స్ వాళ్ళ కోసం కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. కొంచెం లేట్ అయినా సరే మనం కూడా ఇలాంటి హౌస్ని ప్లాన్ చేద్దాం. హౌస్ క్లీన్గా వాస్తు ప్రకారం కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇంకా ఫుల్ వీడియో తీయడం జరగలేదు. హౌస్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా వీళ్ళకి బెస్ట్ విషెస్ చెప్పండి కామెంట్లో. రండి కలిసి భోజనం చేద్దాం. భోజనం మాత్రం అద్భుతంగా ఉంది. ఒక్కో వంటకం చూస్తుంటే డైట్ రేపటి నుంచి మొదలు పెడదాం అనిపించేలా ఉంది. అలా మా ఫ్రెండ్కి బెస్ట్ విషెస్ చెప్పి రిటర్న్ స్టార్ట్ అయ్యాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలపండి.